ఇంగ్లాండ్ టూర్లో సిరీస్ ఫలితం ఎలా ఉన్నా తొలిసారి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇక్కడ అడుగుపెట్టిన టీమిండియా అంచనాలకు మించి రాణించిందని చెప్పాలి. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేకుండా దాదాపు కుర్రాళ్లతో భారత్ ఈ సిరీస్ను ఆడి అద్భుత ప్రదర్శన చేసింది. కొంచెం లక్ ఫేవర్ చేసి ఉంటే తొలి 3వ టెస్టుల్లో కూడా గెలిచి ఉండేది. అయినప్పటికీ ఈ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాలో వెంటనే 2 మార్పులు జరగాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో మొదటిది గంభీర్ను టెస్ట్ కోచింగ్ నుంచి తప్పించడం. టెస్టుల్లో కోచింగ్ ఇచ్చేందుకు గంభీర్ అనర్హుడు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి టీమిండియా కేవలం ఒకే ఒక్క సిరీస్ను సొంతం చేసుకుంది. అది కూడా బంగ్లాదేశ్ పై. న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడింది. అనంతరం ఆసీస్ చేతిలో ఓడింది. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో కూడా సిరీస్ ఓటమికి మెట్టు దూరంలో నిలిచింది. గౌతమ్ గంభీర్ ను పరిమిత ఓవర్లకు కోచ్ గా కొనసాగించి టెస్ట్ ఫార్మాట్ ను మరొకరికి అప్పగిస్తేనే మంచిది. లేదంటే టెస్టుల్లో టీమిండియా ఆటతీరు మరీ ఘోరంగా మారే అవకాశం ఉంది. ఇక టీమిండియా జట్టులో కూడా కొన్ని మార్పులు జరగాల్సి ఉంది. కొందరు ప్లేయర్లను తప్పించాల్సి ఉంది. అలాగే ఆటగాళ్లలో కరుణ్ నాయర్ ను తప్పించాల్సి ఉంది. 8 ఏళ్ల తర్వాత పునరాగమనం చేసిన నాయర్ పెద్దగా రాణించలేదు. అతన్ని పక్కన పెడితేనే మంచిది. సాయి సుదర్శన్ ను కూడా తప్పించాల్సి ఉంది. ఇక బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణను కూడా పక్కన పెట్టాలి. శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్ గా పనికిరాడు. వీరి స్థానాల్లో వేరే ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకురావాలి. అంతేకాకుండా హర్షిత్ రాణా లాంటి పేసర్ కు చోటు ఇవ్వాలి. అంతేకాకుండా తిలక్ వర్మ ఇంగ్లాండ్ కండిషన్స్ లో కౌంటీ క్రికెట్ లో సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. అలాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకురావాల్సి ఉంది.